దేవుడు సృష్టించే వ్యక్తులు కూడా ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగిన వాడు. మరి ఒకసారి ఒక గుడ్డివాడికి అయ్యా ఇతను తప్పు చేశాడు, తల్లిదండ్రులు తప్పు చేశాడంటే దేవుడు మహిమపరచబడ్డకే ఇతడు ఇలా పుట్టాడు. కానీ ఈ తల్లి అయినా తప్పు చేయలేదు, తండ్రి అయినా తప్పు చేయలేదు, ఇతరైనా తప్పు చేయలేదంటే దేవుడు సమస్తం తెలుసు. కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో కూడా దేవుడు ఎలా చేస్తాడు అంటే పరిస్థితులు మన జీవితాల్లో ఆయన మన రాణిస్తాడు. ఎందుకు రాణిస్తాడంటే మనల్ని పరీక్షించుతాడు. అలాగే మనకు కూడా ఈ రోజు ఒకవేళ శ్రమ ఉండవచ్చు, మనకు బాధ ఉండవచ్చు, ఇబ్బంది ఉండవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర దాన్ని తీసుకెళ్ళాలి. దేవుని దూషించే వాళ్ళని ఉండకుండా దాన్ని దేవుని దగ్గర తీసుకెళ్ళి దాన్ని దేవుని ముందర పెట్టాలి. ఏ సమస్యనైనా తీర్చగలరు. ఎందుకంటే ఈ భూమిని సృష్టించిన వాడు, ఈ సర్వ ఆకాశంలో భూమిని సమస్తంలో ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించిన వాడు. నీ సమస్య, నీ యొక్క ఇబ్బంది ఆయనకి తెలుసు. ఆయనకి పెద్ద సమస్య కానీ కాదు. ఆయన ముందు ఏది కూడా ఆగే సమస్య కానీ కాదు. ఆయన చేయలేని కార్యం ఏమీ కూడా లేనే లేదన్నమాట. ఈరోజు మరి మనం కూడా ఏం చేయాలంటే ఆయన మన యొక్క శ్రమలను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడు అయితే ఈ గుడ్డివాడు కూడా ఏం చేస్తున్నాడంటే మొరపెడుతున్నాడు. గుడ్డివాడు మొరపెడుతున్నప్పుడు అతనికి ఒక అభ్యంతరం ఎదురైంది, అతనికి ఒక అడ్డంకి ఎదురైంది. ఏమిటంటే అది యేసు ప్రభు వారితో కొంతమంది వెళ్తున్నారంట. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ముందు చాలా మంది పెడుతూ ఉండేవాడు. ఎందుకంటే కొంతమంది ఆయన స్వస్థతలు చేస్తాడని, ఆయన మేలులు చేస్తాడని, లేకపోతే ఆహారం పెడతాడని, 5 రోజులు 2 చిన్న చేపలు అనేక వేల మంది పంచాడని, 7 రోజులు అనేక వేల మంది పంచాడని తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా పంపించేవాడు. కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ఆయన నిజమైన విశ్వాసం కలిగి ఆయన వెంబడించేవాళ్ళు ఉన్నారన్నమాట. అలా వెంబడించేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకే సరైన విశ్వాసం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి విశ్వాసం ఉన్నట్లయితే అయ్యా ప్రభువా ఆ గుడ్డివాడు అరుస్తున్నాడు ప్రభువా, అతన్ని కరుణించు ప్రభువా, అతన్ని సరిచేయి ప్రభువా అని వాళ్ళే అడుగుంటేవాడు. లేకపోతే ఒకవేళ వాళ్ళలో నిజమైన దేవుని ప్రేమ ఉన్నట్లయితే ప్రభువా ఈ గుడ్డివాడు అరుస్తున్నాడు, గుడ్డివాడి కేకలు వేస్తున్నాడు, ఆయన ఇతని యొక్క వేదన చూడు ప్రభువా, అతని హృదయం ఎంత గాయపడి ఉందో, అనేక మంది అతన్ని హింసిస్తున్నప్పుడు, అనేక మంది అతని మాట వింటున్నప్పుడు ఎలా గాయపడి ఉందో ఆయన ఇతన్ని కనికరించు అని అడగాల్సి పోయి ఏం చేస్తున్నారంటే ఆపు, నువ్వు అరవకు అని అతని యొక్క మొరను దేవుని దగ్గర పెట్టే మొరను అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా అడ్డగించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అలా ఏం చేశాడంటే అడ్డగించినప్పుడు ఆగాడు అతను, ఆగల మరీ ఎక్కువగా కేకలు వేశాడు. మరి మన జీవితాల్లో కూడా మన యొక్క శ్రమలను బట్టి, మనకి ఇబ్బందులను బట్టి అనేవి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయనివ్వకుండా సైతాన్ని కూడా అడ్డుపడుతూ ఉంటాడు. మనకి కూడా అనేక రకమైన ఇబ్బందులు కలగవచ్చు. ప్రార్థన చేయనివ్వకుండా ఇబ్బంది ఎక్కువ అవ్వచ్చు. అంటే నువ్వు ప్రార్థన చేయక ముందు ఏ విధమైన శ్రమలు ఉన్నదో ప్రార్థన చేసిన తర్వాత అవి ఎక్కువ కావచ్చు. ఎందుకంటే అవి అడ్డంకులు, అవరోధాలు. అయితే సైతాన్ని రకరకాల కుయుక్తులు, సైతాన్ని రకరకాల ప్రణాళికలు రచిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉంచడమే, నిన్ను ప్రార్థన చేయకుండా ఉంచడమే వాడి యొక్క ప్రధాన లక్షణం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు, సన్నిధి కూడికలకు వెళ్ళు, బహిరంగ దేవుని యొక్క బహిరంగ సభలకు వెళ్ళు, పర్వాలేదు. దేవునికి కానుకలు లేవు, పర్వాలేదు. దశమభాగాలు లేవు, పర్వాలేదు. కానీ ప్రార్థన మాత్రం చేస్తే ఏమవుతుంది వాడికి తెలుసు. ఎప్పుడైతే చేస్తే దేవుడు, ఎప్పుడైతే మేలు అనుగ్రహిస్తే దేవుడు, ఎప్పుడైతే దేవుడు కనికరిస్తే వాడి యొక్క రాజ్యానికి పతనం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే వాడి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రార్థనను చేయనివ్వకుండా ఉండడం అన్నమాట. అలాగే అక్కడ కూడా కొంతమంది వాడు ఎందుకు వచ్చారో మరి తినడానికి వచ్చేవాళ్ళు, మరి ఎందుకు వచ్చేవాళ్ళు తెలియదు. కానీ ఎందుకంటే వాళ్ళ విశ్వాసం కనిపించదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ విశ్వాసం కనిపించదు. అరిచేవాడిని, ఇబ్బందులు ఉన్నవాడిని ఆపుతారండి, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆపు అని గద్దించేవాళ్ళు ఉన్నారంట. ఊరుకో అని చెప్పి అరుస్తున్నారంట. ఒక్కోసారి మనకు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కోసారి కుటుంబంలోనే అలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మనకు అయిన వాళ్ళు, మన బంధువులు, మన ఇంటిలో వాళ్ళు, మన సొంత వాళ్ళే కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పెట్టవచ్చు, మాటలు హింసించవచ్చు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ఏడుపు ప్రార్థన ఏంటి, ఆ కన్నీళ్ళు ప్రార్థన ఏంటి, చూడలేకపోతున్నాం అని హింసించేవాడు ఉంటారు. అయినా సరే మనం ప్రార్థన ఆపకూడదు. ఆ ప్రార్థనను కొనసాగించాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో మొదట ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాసంతో ఆ ప్రార్థన కొనసాగించకపోతే వెనకలాగి పడ్డామంటే మొదటి స్థితి కన్నా భయంకరమైన స్థితిలో కన్నా. ఎందుకు వెళ్తామంటే నేను ప్రార్థన చేశాను కదా, నా కార్యం జరగలేదని ఒక అపోహలో వెళ్ళిపోతున్నాను. అందుకని ఆ కార్యం జరిగే వరకు కూడా మనము ప్రార్థించేవాడు అన్నాడు. ఈ గుడ్డివాడు కూడా మొదటి ప్రార్థన మొదలు పెట్టాడు. ఆపమంటున్నారు, ఆపట్ల మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. తనకు అడ్డంకులు కలిగే కొద్దికి మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేసి
అప్పుడు యేసు ప్రభు వారు మహాశక్తి ఎంతో గొప్పవారు దేవుడు మరి నిలిచిపోయాడు. అంటే ఆ యొక్క గుడ్డివారి యొక్క మాట యేసు ప్రభుని ముందుకు కదలించకుండా ఆపేసి చూసారు ఎంత గొప్ప దేవుడు. ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆయన ఎంతో మంది రాజులను గొప్ప చేసిన దేవుడు. ఎంతో మంది గొప్పవాళ్ళను పాత నిబంధన కాలం చూసుకుంటే ఎంతో మంది గొప్పవాళ్ళను పేదవాళ్ళు గొప్పవాళ్ళుగా చేసిన దేవుడు. తారుమారు చేసిన దేవుడు. పరిస్థితులు తారుమారు చేసిన దేవుడు. యుద్ధాలు చేసిన దేవుడు. అలాంటి దేవుడు ఈ భూమి మీద శరీరధారి నడుస్తూ వస్తున్నప్పుడు ఈ గుడ్డివాడితో నాకేం పని, గుడ్డివాడు అడుక్కునేవాడు, లేకపోతే ఇతను భిక్ష ఎత్తుకునేవాడు, ఇతరులతో నాకేం పని అన్న ఆలోచన దేవుడు రాలా. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకనగా ఆయనే తన చేతులతో తన స్వహస్తాలతో మనిషిని సృష్టించాడు. మనిషి యొక్క బాధ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టించింది. మన ఇంట్లో మన బిడ్డలు ఎవరన్నా ఉంటే ఆ బిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డలు అరుస్తూ ఉంటే మనం కాలు తీసి కాలు వేయగలమా? మనం ఏదో పని మీద వెళుతూ ఉన్నాము, రోడ్డు మీదకి వెళుతున్నాము, బయటకు వెళుతూ ఉన్నాము, కానీ ఇంట్లో బిడ్డ ఏదో బాధతో అరుస్తుంది, ఇంట్లో బిడ్డ ఏదో బాధతో కేకలు వేస్తూ ఉన్నది. ఆ రోజు మనం కాలు తీసి బయట పెట్టగలమా? అది ఎంత పెద్ద పనైనా కావచ్చు. ఎవరన్నా మనకు ఏ మినిస్టర్ వెయిట్ చేయవచ్చు, ఎవరన్నా వెయిట్ చేయవచ్చు, మన కోసం ఎవరన్నా ఎదురు చూస్తుండవచ్చు, గొప్ప వ్యక్తులు ఎదురు చూస్తుండవచ్చు. కానీ మన బిడ్డ అక్కడ ఏడుస్తూ ఉంటే మూలుగుతూ ఉంటే కాలు తీసి కాలు వేయగలమా? లేదు కదా. అలాగే దేవుడు కూడా తన బిడ్డలు అరుస్తున్నప్పుడు, తన బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు కాలు తీసి కాలు వేయలేకపోయాడు. కాలు వేయలేక అక్కడ నిలిచిపోయాడు. ఆయన అక్కడ నిలిచిపోయి వెంటనే జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారికి తెలియదండి, నేను ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాను, ఒక గుడివాడు ఉంటాడు, అక్కడ అతను అరుస్తాడు, ఏంటి తెలియదంటారా? తెలుసు. కానీ మొదటి కేకలోనే దేవుడు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అతను పరీక్షిస్తూ ఉన్నాడు. ఇతను మొదటి కేకలోనే నేను సమాధానం ఇస్తే ఇతను ఎలా ఉంటుంది, ఇతను యొక్క మనసు ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇతను ప్రార్థన చేస్తాడా, ప్రార్థన ఆపేస్తాడా అని చెప్పి అలా చూసినప్పుడు అంట అతను ప్రార్థన ఆపలేదంట. ఆపుకోకుండా మరి ఎక్కువగా కేక వేయడం మొదలుపెట్టాడు. అంటే వేదన అండి. ఎలా అంటే ఈ యొక్క అవకాశం పోతే నాకు మరలా రాదు అని కేకలు వేస్తూ ఉన్నాడు. మళ్ళీ కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు ఆయన సర్వశక్తులైన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆగిపోయాడు. ఆగిపోయి అతన్ని దగ్గర తీసుకుంటామని చెప్పి అతను పిలిచి దగ్గరికి రమ్మన్నప్పుడు అతన్ని అడిగాడంట. అడిగినప్పుడు ఏం అడిగాడంటే, అయ్యా నీకు ఏం కావాలి, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావా అని అడిగితే అతను వేరే ఏమి అడగలేదు, కానీ తనలో ఉన్న బాధను సూటిగా దేవుని పెట్టగలిగాడు. అయ్యా నాకు చూపు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన వెంటనే చూపు పొందుము, ఈ విశ్వాసము నిన్ను. అంటే విశ్వాసంతో ఎట్లా అడిగాడో చూడండి. అంటే ప్రార్థన చేసేటప్పుడు తన ప్రార్థన మొదలు పెట్టినప్పుడు తనకు అడ్డంకి వచ్చింది. ఆ అడ్డంకి వచ్చినా సరే ఆ అడ్డంకులు కూడా జయించుకుంటూ ఆ ఎవరి మాట వినకుండా తన లక్ష్యం ఏంటంటే, తన లక్ష్యం కేవలం యేసు ప్రభువు. తన మాట, తన యొక్క కేకలు, తన యొక్క వేదన, తన యొక్క ఆక్రందనలు ఎవరు వినపడాలి? ప్రభువుకి వినపడాలి అనే ఆలోచన. పక్కన వాడు ఏమిడో రాసుకుంటే నాకెందుకు, పక్కన వాడు ఏమనుకుంటే నాకెందుకు, పక్కన వాడు ఎలా అంటే నాకెందుకు, ఏమి నాకు లెక్కలేదు. నా బాధ తీరాలి, నా యేసు నన్ను చూడాలి, యేసయ్య నన్ను చూడాలి, యేసు ప్రభు నన్ను చూసి నా యొక్క వేదన తొలగించాలి. ఇదే అతని యొక్క ఆలోచన. ఆ యొక్క ఆలోచనతో కేకలు వేసినప్పుడు అంట దేవుడు ఆ నిలిచిపోయి స్వస్థత కలిగించినప్పుడు ఏమైందంటే అతను పిలిచి అతనే చూపు పొందుము, నీ విశ్వాసమే. అలాగే ఉండాలి. మనం కూడా ఏంటంటే మనం కూడా దేవుడు అన్నాడు, దేవుడు చేయొచ్చుగా, నేను లేకపోతే ఆయన చేయగల ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ అది కరెక్ట్ కాదు. మనం కూడా దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మన యొక్క వేదనలో కూడా తెలుస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు వాడు ఇలా ఉన్నాడు. మరి ఒక సంఘటన చూసుకుందాము. మన యొక్క పాత నిబంధన కాలంలో ఒక సంఘటన చూసుకున్నట్టయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఇదే యెరికో పట్టణం అండి. పాత నిబంధన గ్రంథంలో కూడా ఇదే యెరికో పట్టణం దగ్గర మరొక అద్భుత కార్యం చూస్తాము. ఆ అద్భుత కార్యం ఏంటంటే గొప్ప భక్తుడైన యెహోషువ కాలంలో జరిగిన అద్భుత కార్యం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి. ఆ కాలమున మూసివేయబడింది. ఇట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును, పరాక్రమం గల శూరులను
నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగ 6 దినములు చేస్తూ రావాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్ నడగవలను. 7వ దినమున 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుతుండగా బోర్లు వదలను. మానగా ఆ కొమ్ములతో వారిని ధ్వని చేస్తుండగా మీరు బోరలతో విన్నప్పుడు కేకలు వేయవలను. ఆ పట్టణ ప్రాకారం కూలను కనుక ఎదురు చక్కగా ఎక్కుదురు అని చాలు. ఇక్కడ కూడా చూస్తే మన పాత నిబంధన కాలం ఇదే ఎరుకో పట్టణం. ఆ కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు ఉన్న సమయంలో కూడా గుడ్డివాడు ఎక్కడ కూర్చొని ఉన్నాడండి? ఎరుకో పట్టణం దగ్గరే ఉన్నాడు. ఎరుకో పట్టణ ఆ ప్రాంతంలో కూర్చొని ఉన్నాడు. ఈ ఎరుకో పట్టణం అనేది 2 అద్భుతాలకి ఇప్పుడు మనం 2వ అద్భుతం కూడా చూడబోతున్నాం. ఎరుకో పట్టణం అనేది ఒక శత్రు, అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. దేవుడు చెప్పాడు, ఎప్పుడు అబ్రహాం సమయంలో మీకు ఆ స్థలాన్ని నేను ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. సరే, పరిస్థితులను బట్టి యాకోబు యోసేపుల సమయాల్లో వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. తర్వాత యోసేపును మర్చిపోయిన రాజు వచ్చి వాళ్ళని బానిసలుగా చేశాడు. బానిసలుగా చేసిన తర్వాత దేవుడు వారి మొరను వెళ్ళి మరలా తీసుకుని వస్తున్నాడు. ఈ వచ్చే సందర్భంలో అనేక మంది రాజులు జయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మోషే ఉన్న సమయంలో అనేక మంది రాజులు జయించుకుంటూ వెళ్తున్నాడు. యెహోషువ ఒక నాయకుడు, మంచి నాయకుడిగా ఏర్పడ్డాడు. ఇప్పుడు యెహోషువ మొదట ఎవరంటే ఆయన ఒక పరిచారకుడు. మోషే దగ్గర పరిచారకుడు ఏంటంటే పని చేసేవాడు. మోషే దగ్గర పని చేసేవాడే కానీ నేను పనివాడిని, ఎప్పుడు నేను ఇలాగే ఉండాలా, నేను ఎప్పుడు అధికారి అవుతాను, ఎప్పుడు న్యాయాధిపతి అవుతాను, లేకపోతే ఎప్పుడు నేను నాయకుడు అవుతానని తొందరపడకుండా ఎంతో నమ్మకంగా మోషే దగ్గర అయ్యా ఈ చేతి మీద నీళ్ళు పోయండి, చేతి మీద నీళ్ళు పోసేవాడు. భోజనం సిద్ధపరిచేవాడు. ఎవరైనా వస్తున్నారు అంటే అక్కడ పరిచయం చేసి అందరి సకలం సిద్ధపరిచేవాడు. అలా తన యొక్క వినయ విధేయతలతో నమ్మకంగా ఉన్నప్పుడంట అతన్ని దేవుడు ఏం చేశాడని హెచ్చించి మోషే తర్వాత ఇశ్రాయేలు జనాన్ని నడిపించే నాయకుడిగా చేశాడు. అలాంటి నాయకుడు, మరి ఎంతో గొప్ప నాయకుడు. మోషే ఉన్నప్పుడే ఎన్నో యుద్ధాలు చేశాడు, అనేక మంది రాజుల్ని సంహరించాడు, యుద్ధాలు చేశాడు, కొల్లగొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. ఇక్కడ ఎరుకో అనే పట్టణం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఆ యొక్క ఎరుకో పట్టణం గోడలు చాలా బలమైనవి. శత్రు దేశం అనేది చాలా బలమైంది. ఆడ గోడలు చాలా బలమైనవి. అంతా తలుపు వేసేసుకున్నారు, గడి పెట్టేసేసుకున్నారు, లోపల కూర్చున్నారు. దాన్ని ఎంత పగలగొట్టాలో తెలియదు. ఎందుకంటే పగలగొట్టకోకుండా వదిలేసి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వీళ్ళు ఆక్రమించుకున్నట్టయితే ఏ దినాన ఏ రోజు మళ్ళీ వాళ్ళే వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళు చేస్తారు. ఏ రోజు వీళ్ళ మీద పడతారు, ఏ రోజు వీళ్ళు నాశనం చేస్తారు, తెలియని పరిస్థితి. కానీ వీళ్ళు ప్రస్తుతం పరిస్థితులు వాళ్ళని నిర్మూలన చేయాలంటే, వాళ్ళు ఎదురించాలంటే ఈయన దగ్గరేమో పరిస్థితులు చాలవు. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆయుధాలు ఆ గోడలను పగలగొట్టే పరిస్థితులు లేవు. ఆ గోడల్ని పగలగొట్టి చేర్చగలిగి ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకునే పరిస్థితులు లేవు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. 6 దినములు నిశ్శబ్దంగా పట్టణం చుట్టూ తిరగండి. 7వ దినాన 7 మార్లు తిరిగి కొమ్ములతో బోరధ్వని చేయండి. అక్కడ మనం ఒక పదంగా స్పష్టంగా చూసినట్లయితే, ఒక పదాన్ని మనం పరిశీలించినట్లయితే మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుకుండగా, మానక ఆ పదాన్ని మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం చేసే ప్రార్థన మానకూడదండి. ఇప్పటి వరకు మనకి ఉన్న శ్రమలను బట్టు, ఇప్పటి వరకు మనకు ఇబ్బందులను బట్టు, మరి యెహోషువ కాలంలో ఎలాంటి కోడగోడలు ఎదురయ్యాయో, తన కోడగోడలు ఎదురయ్యాయో, మన జీవితాల్లో ఎలాంటి కోడగోడలు ఉన్నాయో, మన గుడ్డివాడి జీవితంలో ఎలాంటి వేదన ఉన్నదో, అలాంటి వేదన మనలో ఉన్నప్పుడు మనం దేవుని నమ్మి వచ్చాము, దేవుని నమ్ముకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థించేటప్పుడు మధ్యలో ఆపకూడదు. ఆ కార్యం జరిగే వరకు కూడా ఆపకూడదు. సైతాను చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే వాడిని ప్రార్థన ఆపాలని ఆలోచిస్తాడు. ఎలా ఆపాలని ఆలోచిస్తాడు? పరిస్థితుల ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా ప్రార్థన ఆపాలని ప్రయత్నిస్తాడు. మరొకటి ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఉపశమనం కల్పించే మార్గాలు, ఏదో ఒక మార్గం, ఉపశమనం కల్పించే మార్గం. నీకు ఒకవేళ ఆర్థికంగా సమస్య ఉందనుకుందాం, ఉదాహరణకి ఆర్థికంగా సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరో కొంత డబ్బు తీసుకొచ్చి నీకు ఇస్తారు. నీ శ్రమ అయితే తీరదు, కానీ ఉపశమనము
కల్పిస్తుంది. అప్పుడు ఏంటంటే అది కూడా ఒక్కొక్కసారి అంటే అలా ఇచ్చేవాడు నేను ఏమంటలేదు తప్పానట్లేదు, కానీ ఒక్కొక్కసారి నిన్ను నీ ప్రార్థనని ఆపే ప్రయత్నం అది, సైతాను గాడి చేసే ప్రయత్నం అది. అంటే అది అప్పుగా తెలుసుకోవచ్చు, అక్కడి నుంచి అది తెలుసుకొని ఈ రోజు నాకు సమస్య తీరిపోయింది కదా అని అనుకోవచ్చు, కానీ ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం కాదనమాట. అలాంటి ఉపశమనపు పనులు కూడా సైతాను చేస్తూ ఉంటాడు. కానీ ఏం చేయాలంటే సంపూర్ణమయ్యే వరకు మనము ఆ యొక్క ప్రార్థన కొనసాగించాలి. ఇక్కడ కూడా ఏమన్నాడు, 7వ రోజున 7 మార్లు తిరిగినప్పుడు అన్నాడు. అంటే 7 దేనికి గుర్తండి? సంపూర్ణతకు గుర్తు. దేవుడు కూడా 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రమించాడు. అలాగే 7వ రోజు అనేది ఆ రోజు మరి ఆ ఇశ్రాయేలు కానీ ఇప్పుడు మనకు కానీ 7 రోజుల్లో ఒక రోజు మనం ఏం చేస్తాం పరిశుద్ధ దినంగా, అంటే సంపూర్ణతకు గుర్తుగా ఉందన్నమాట. అంటే ఈ యొక్క సమస్య తీరే వరకు కూడా, అంటే సంపూర్ణమయ్యే వరకు కూడా మనము జాగ్రత్తగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎన్ని ఇబ్బందులైనా ఎదురవచ్చు, ఎన్ని కష్టాలైనా ఎదురవచ్చు, ఎన్ని నష్టాలైనా ఎదురవచ్చు, కానీ దేవుడు ఒక రోజు తప్పనిసరిగా నీ ప్రార్థన వింటాడు, తప్పనిసరిగా నీ మాట ఆలోచిస్తాడు. ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉండదు, కానీ తప్పనిసరిగా వింటాడు. అది జరిగే వరకు ప్రార్థన చేయాలి. అది ఆ ప్రభువా ఆ సంపూర్ణమయ్యే వరకు, ఆ యొక్క సంపూర్ణంగా ఈ కార్యాన్ని స్వతంత్రించుకునే వరకు నన్ను నడిపించు ప్రభువా అని కూడా మనమే ప్రార్థన చేయాలండి. అప్పుడు మనం ఆ యొక్క సమయం సంపూర్ణమైనప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ఎడల కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఒకటి ఇబ్బందులు వచ్చినా సరే ఆపకుండా ప్రార్థన చేయాలి. మనకి కష్టాలు వచ్చినా సరే మానక, ఇక్కడ కొమ్ములతో పూర్వం కుదిరినట్లు మానక అనేది మనం గుర్తుంచుకోవాలి. మన జీవితాల్లో కూడా మన ప్రార్థనలు కూడా అలాగే మానకూడదు అనమాట. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. రెండు చేసినప్పుడు ఏం చెబుతాయి మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మన వేదనలు తొలగిపోతాయి తప్పనిసరిగా. అంటే వెంటనే జరగకపోవచ్చు, మనం అనుకోవచ్చు నేను ఇప్పుడు ఈ రోజు 1 గంట ప్రార్థన చేస్తే, లేకపోతే ఈ రోజు ప్రార్థన చేస్తే తొలగిపోతుందని అనుకోవచ్చు. అలా అనుకోకూడదు. మనం అలా అనుకోకూడదు. ఏం చేయాలంటే కార్యము జరిగే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ కార్యము జరిగే వరకు కూడా మనం నిలబడాలని కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అలా చేయాలన్నమాట. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతంలో సువార్త చేస్తూ ఉన్నాడు. సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో సువార్తని నిషేధించారు. ఎవరు వాక్యం చదవకూడదు, ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరు సువార్త చెప్పకూడదు, అది నిషేధించారు. కానీ ఈ దైవజనుడు అక్కడ ఉన్న ఆత్మల భారం కలిగి, అక్కడ అనేక మంది ఆత్మలు నశించిపోతుంది అని ఆశ కలిగి, వాళ్ళు రక్షించబడాలని చెప్పి అయినా తన ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాడు. సువార్త చేస్తూ ఉంటే రాజుగారికి తెలిసింది. ఆ పొలాన్ని పెట్టి వచ్చి సువార్త చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న వారిని బోధ చేస్తున్నాడు తెలిసినప్పుడు అతను పట్టుకుని రండి, అతను మరణాలను విధించండి అన్నప్పుడు సైనికులు మొదలు బయలుదేరి తనని తరుముతూ ఉన్నారు. తను తరుముతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. అయ్యా ప్రభువా, ఒకవేళ మరణించడం నిశ్చితం అయితే నేను మరణిస్తాను, ఒకవేళ నిశ్చితం అయితే దేవా ఈ యొక్క స్థితి నుంచి నన్ను విడిపించు. ఎందుకంటే అక్కడ అనేక ఆత్మలు ఇంకా రక్షించబడాలి, అనేక మంది నీ వైపు తిప్పబడాలి, వారు రక్షించే వరకు నన్ను బ్రతికించు, అయ్యా నువ్వే కరణించు అని చెప్పి పరిగెత్తి ఒక గృహలో దాక్కున్నాడు. ఒక గృహలో దాక్కుని అయ్యా నన్ను రక్షించు ప్రభావ, నీ చేతమైతే నన్ను కరణించు ప్రభావ, మీరు నన్ను రక్షించండి, మీరే నన్ను విడిపించండి, మీరే నన్ను బ్రతికించండి ప్రభావ అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక సాలీడు వచ్చి అక్కడ సాలీడు గూడు కడతా ఉంటే ఒకసారి పని చేసి చూసి ప్రభువా నేను ప్రార్థన చేస్తే లేదు గొప్ప శక్తిని పంపిస్తావు అనుకుంటే ఈ సాలిపులు వచ్చి గూడు కడుతుందండి, ఇదేనా నువ్వు చేసే సహాయం అని మనసులో నవ్వాలో బాధపడాలో ఏడవాలో అర్థం కాక వేదంతో కుంగిపోతూ ఉన్నప్పుడు అనుకుంటూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సాలిపులు గూడు కడతా ఉంది. ఇతనే బాధపడతా ఉన్నాడు, ఇదేంటి ప్రభావ ఏదో శక్తి జరుగుతుంది అనుకుంటే ఇదేంటి సాలిపులు పెడుతుంది గూడు కడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. అయితే నెమ్మదిగా గుర్రపు శబ్దాలు వినపడుతుంది, నెమ్మదిగా గుర్రపు కాలి చప్పుడు వినిపిస్తూ ఉంది. చప్పుడు వినిపిస్తున్నప్పుడు వచ్చేస్తున్నారు, వాడి దగ్గరికి వచ్చేస్తున్నారు, ఈ రోజు నన్ను చంపేస్తారు, ఇదే ప్రభావ ఇదే నిశ్చితం అనుకుంటా, వాడు నన్ను చంపడమే నిశ్చితం అనుకుంటా, పర్వాలేదు ప్రభావ అని చెప్పి ఇంకా నిరీక్షణ లేనివాడే బాధతో కూర్చున్నప్పుడు ఆ సాలీడు అలుతూ ఉంటే అక్కడికి సైనికులు వచ్చారు. వచ్చి అంతా ఎత్తారు ఇక్కడ ఏదో గృహం ద్వారా ఈ గృహలోకి వెళ్ళి చూద్దామని చెప్పి ఒక గృహలోకి అడుగు పెట్టబోయేసరికి ఇంకొకడు నెత్తి మీద ఒకటి కొట్టాడు. నెత్తి మీద కొట్టి ఏంట్రా అంటే అదే సాలీడు గూడు కట్టి ఉంది, ఆ సాలి గూడు ఆడగొట్టబడకుండా ఆ సాలి గూడు చీల్చుకోకుండా లోపల మనిషి కట్టారు కదా, పిచ్చోడు లాగా ఉన్నావు, ఇక్కడ మనిషి లేడు కదా అని చెప్పి వెంట తీసుకొని
ఆ సైన్యం తీసుకుని వెళ్ళిపోయాడు, ఈ సైన్యం తీసుకుని వెళ్ళిపోతే, ప్రభువా నీకు వందనాలు, ఏలియాని మరి నువ్వు సాగులకు ఆహారం పంపించావు ప్రభువా, నువ్వేదో గొప్ప శక్తి వస్తుంది, ఏదో జరుగుతుంది అనుకున్నాను, చిన్న సాగి గురితో నువ్వు యుద్ధం చేసావు ప్రభు. ఇక్కడ అదే ప్రభావ సాగు స్తోత్రం ప్రభావ సంతోషించాడంట. అలాగే మన జీవితాల్లో కూడా మనకు అర్థం కావండి, దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావు, ఏ సమయానికి ఎలాంటి సహాయం వస్తుందో అర్థం కాదు. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలంటే మొరపెట్టడం మాత్రమే మనం చేయగలిగిన పని, మొరపెట్టడం మాత్రమే మనం చేయాల్సిన పని కూడా. అందుకని ఎప్పుడైనా సరే మనం మొదలుపెట్టిన ప్రార్థన ఆపకుండా నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉందాం. మరి అక్కడ ఇద్దరు మనుషులు చూస్తున్నాం. ఒకరైతే గొప్ప నాయకుడైన యెహోషువ చేతగాని వాడైపోయాడు, నాకు ఏం చేయాలో పరిస్థితులు తెలియని పరిస్థితులు దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే ఇతను గొప్పవాడైతే కాదు, గుడ్డివాడే, కానీ తనకు కూడా అశక్తుడే, తను కూడా ఏం చేయలేని వాడే, కానీ ఈయన ప్రార్థన కూడా దేవుడు అన్నాడు. దేవుడికి తారతమ్యాలు లేవు, ధనికుడన్న ఇది లేదు, నాయకుడన్న ఇది లేదు, లేక పేదవాడన్న ఇది లేదు, దరిద్రాన్న ఇది లేదు, అందరూ దేవుడి దృష్టిలో సమానులే. ఒకవేళ ఈ భూమి మీద మనకు ఒక్కోసారి పదవులు ఉండొచ్చు, ఒకవేళ ఆస్తులు ఉండవచ్చు, లేకపోతే ఏదైనా ధనం ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అందరము సమానులే. ధనం ఉన్నవాడు ధనాన్ని బట్టి గర్వించకూడదు, ధనం లేనివాడు దేవుడు ధనం లేని దాన్ని బట్టి దూషించకూడదు. అబ్రహాము చూసుకుంటే గొప్ప ధనవంతుడే, అయినా దేవుడి ముందు ఎప్పుడు కూడా దాంట్లో ఒక ధనాన్ని బట్టి గర్వించిన వ్యక్తి కాదు. అలాగే ఒక వ్యక్తి అడుక్కునే వ్యక్తి, ఇతను కూడా తన యొక్క స్థితిని బట్టి దేవుని దూషించిన వాడు కాదన్నమాట. అబ్రహాము దూషించలేదు, అబ్రహాము తన ధనాన్ని బట్టి గర్వించలేదు. ఇక్కడ ఇలాంటి వ్యక్తులు కొంతమంది పేదవాళ్ళు, పేదవాళ్ళు మనకు తెలిసే ఉంటారు, మనకు చదువుకున్న బైబిల్లో ఒక వ్యక్తి అయితే పుళ్ళు పురుగులతో ఎప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో మొరపెడుతూ ఉండేవాడంట. అలాంటి వాళ్ళని కూడా దేవుడు, అలాంటి వ్యక్తులు కూడా దేవుడు దూషించేవాడు కాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఏ సందర్భమైనా మనం మంచి స్థితి కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాలి, లేని స్థితి కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాలి. ఎందుకంటే లేని స్థితి దేవుడు తన ఉద్దేశపూర్వకంగా పెట్టేది కాదు. ఎందుకు పెడతాడంటే మీరు పరీక్షించడానికి పెడతాడు. పరీక్షలు జయించిన వాళ్ళకి ఏమొస్తుంది? విజయం వస్తుంది. అంటే విజయం తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ పొజిషన్ వస్తుంది, అంటే దాని తర్వాత స్థితి వస్తుంది. ఇప్పుడు 10వ తరగతి రాసే వాళ్ళకి ఒక పరీక్ష ఉంటే మరి కలెక్టర్ రాసే వాళ్ళకి ఒక పరీక్ష ఉంటుందా లేదా? అంతే కదండి. కలెక్టర్ రాసే వాళ్ళకి కూడా 10వ తరగతి పరీక్ష ఉంటే ఏమవుతుంది? అందరూ పాస్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఆ కలెక్టర్ పరీక్ష రాసే వాళ్ళకి ఏంటంటే కఠినమైన పరీక్షలు, మరి ఈ 10th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళకి కఠినమైన పరీక్షలు, ఈ డిగ్రీ చదివే వాడికి ఇంకొంచెమైన కఠినమైన పరీక్ష, ఇలా వాళ్ళ స్థాయిలో బయట ఉంటుంది. అలాగే మనం కూడా ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ వెళ్ళినప్పుడు, ఒక్కొక్క పరీక్షను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు నెక్స్ట్ దేవుడు ఏం చేస్తాడంటే తర్వాత స్థితికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ స్థితిలో కూడా అలాగే నమ్మకంగా ఉండి ఉన్నట్లయితే తర్వాత దేవుడు తర్వాత స్థితికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే అలా నిత్యము కూడా ప్రార్థించేవాళ్ళంగా, మానవ ప్రార్థించేవాళ్ళంగా, ఏదైనా పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు ఆ పరిస్థితులను చూసి మనం ఆగిపోయే వాళ్ళంగా ఉండకోకుండా ఉంటే దేవుడు ఎంతో సంతోషించి మన ప్రతి ఒక్క అవసరం తెలుసుకుంటాడు. ఆఖరిగా మరి ఇప్పుడు ఇద్దరు మనుషులను చూసుకున్నాము, వీళ్ళిద్దరు మనుషులే. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఆయనే మరి ఏ మాట చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. అదే లోక సువార్త 18వ అధ్యాయము, అదే లోక సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగాక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలా ఉపమానం చెప్తాను, మన సమయం లేదు. అయితే ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవచ్చు, అంటే గమనించవలసిన పదం ఏంటంటే ఇక్కడ ప్రభు వారే చెబుతున్నారు విసుగాక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఇక్కడ ప్రభు వారు స్వయంగా ఏం చెప్తారంటే విసుగాక నిత్యం ప్రార్థన చేయాలి. అంటే ఆ మాటలోనే ఉందండి, విసుగాక అంటే మీకు విసుగు వస్తుంది అని. చూసారా, స్పష్టంగా చెప్తున్నారు. మీరు అయినా దేవుడే తన నోడు తల్లి చెబుతున్నాడు మీకు విసుగు వస్తుంది, అయినా విసుగాక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే ఎలా విసుగు వస్తుంది? ఎన్నో రోజులు, ఒక సంవత్సరం పాటు ప్రార్థన చేస్తున్నావేమో, 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే 1 నెల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నావు, మరి ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావో మరి దేవుడికి తెలుసు. అయితే
ఇక్కడ విసుగక ప్రార్థించారు. అంటే మనకి ఎలా విసుకొస్తుంది? ప్రభువా నేను నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, లేకపోతే 2 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా, 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం చూస్తా ఊరుకుంటావా? చూడు ప్రభువా, నిన్ను నమ్మని వాడు గొప్పగా ఉన్నారు, నిన్ను నమ్మని వాడు క్షేమంగా ఉన్నారు, నిన్ను నమ్మని వాడు సంతోషంగా ఉన్నారు అని విసుగు చెందే పరిస్థితులు వస్తాయి. కానీ విసుగు చెందకూడదు. విసుగు చెందకోకుండా అయితే నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. కింద ఉపమానం ఏంటంటే నేను చెప్పేస్తాను పూర్తిగా. కింద ఉపమానం ఏంటంటే ఒక అన్యాయాధిపతి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు మొరపెడుతూ ఉంటుంది, అయ్యా నాకు న్యాయం చెయ్యి, ఆమెకి ఏదో ఇబ్బంది కలిగింది, విధవరాలు తనకి ఇబ్బంది కలిగింది, తనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, తన ధనులైన వారు లేకపోతే రాజులైన వారు ఆమెకి ఎవరు సహాయం లేరు, ఆమెకి సహాయం లేక ఈమె ప్రతిరోజు వెళ్ళేదట ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే లేవగానే ఆయన ప్రత్యక్షమయ్యేది. ఉదయాన్నే లేచి అయ్యా నా న్యాయం తీర్చు, నా న్యాయం తీర్చు అని మొరపెడుతూ ఉంటే ఇతను చూశాడు. అతను దేవుడికి భయపడేవాడు కాదు, మనుషులకు భయపడేవాడు కాదు, ఒక మూర్ఖుడు లాగా ఉండేవాడు. అన్యాయాధిపతి న్యాయాన్ని అన్యాయాలుగా మార్చేవాడు. ఎన్నో మరి లంచగొండ అయి ఉంటాడు. మరి ఎంతమంది దగ్గర మరి ఎన్ని లంచాలు తీసుకున్నాడు మనకైతే తెలియదు, కానీ అన్యాయం తీసుకునేవాడు, అన్యాయాధిపతిగా ఉండేవాడు. కానీ ఏమంటే రోజు ఉదయాన్నే ఆయన కనిపించేదాడు, రోజు ఉదయాన్నే ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే చూసి అనుకున్నాడు, రోజు వస్తుంది కదా, మన సమయం లేదు, అయితే ఆ మొదలు పెడుతుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే న్యాయం తీర్చాడట. అందుకని అంటాడు తర్వాత దేవుడు అంటాడు, ఆ మాటలు అంటాడు, అన్యాయాధిపతి ఆ న్యాయాధిపతి తీర్చుకుని న్యాయము తీర్చుకుని అంటాడు. చూసాం కదా ఇందాక మనం వాక్యంలో కూడా మనము ఇందాక ఆరాధనలో కూడా ఒక మాట చదువుకున్నాం ఏంటంటే రొట్టెని అడిగితే రాజునిస్తానా, చేపను అడిగితే పాముని ఇస్తానా. మీరు చెడ్డవారైంది కూడా ఎవరిని ఈయన ఎదుగుండగా అంటే ఆయన ఏమంటాడంటే మనుషులు మీరే రాజుని అడిగితే రొట్టెని అడిగితే రాయినవారు మీ బిడ్డలకి, చేపను అడిగితే పామునవారు మీ బిడ్డలకి, అలాంటి మీరే మంచి పనులు మంచి ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు నేను మరి నిత్యంగా మంచి ఇవ్వని ఇవ్వనా అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనకి వేలు చేసే దేవుడే అని ఉంటాడు. అందుకని విసుగు వచ్చినా సరే మనము విసుగుగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని అని ఉండదు, కానీ ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే మనము విశ్వాసంలో మెరుగుపడాలని ఆయన ఉద్దేశం ఉంటుంది. అందుకని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు, వెంటనే జవాబు ఇవ్వడు. ఒకవేళ మనం వెంటనే జవాబు ఇచ్చినట్లయితే దేవుని వెంటనే మర్చిపోయేవాళ్ళని ఉంటాము కనుక అందుకని ఏంటంటే పరీక్షిస్తూ ఉంటాడు. మన విశ్వాసం ఎంతో నిలబడతామని చెప్పి పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంలో నిలబడి మనం ముందుకు పోయినట్లయితే మనం గొప్ప పేరులో కోరుకుంటాం. అక్కడ గుడ్డివాడి విషయంలో కూడా చూపు ముందుకు నాకు ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరిచేస్తూ ఆయన్ని వెంబడించాడు అన్నాడు. మనం కూడా మేలు పొందుకున్న వాళ్ళము మరి దేవుని మహిమపరచాలి కదా. ఇప్పుడు మన జీవితాలు ఎన్నో మేము పొందుకొని ఉంటాం. మనం కూర్చొని ఇప్పుడు మీరు ఒక సమయంలో ఖాళీ ఉన్న సమయంలో ఒకసారి కూర్చొని నా జీవితం నిజంగా దేవుడు ఏదైనా మేలు చేశాడా లేదా ఊహించుకోండి. ఒకవేళ రాసుకోండి, లేకపోతే ఒక పుస్తకం మీద రాసుకోండి, లేకపోతే ఒకసారి లెక్కించండి. తప్పనిసరిగా ఏదో ఒక అపాయంలో అది నీకు తెలియకపోవద్దు, దేవుడు స్వయంగా నీకు కనిపించకపోవద్దు. ఏదో ఒక అపాయంలో వచ్చి మనం విడిపించాడు, ఏదో ఒక ఇబ్బందిలో వచ్చి మనం విడిపించాడు. ఇది జరగదు అనుకున్న కార్యాలు మన జీవితాల్లో జరిగించాడు. కాబట్టి వాటన్నిటిని కూర్చొని మనం ఆలోచించినట్టయితే మనకి దేవుడు తప్పనిసరిగా మనం గుర్తు చేస్తాడు, మనకి ఆయన ఏమి చేశాడు. అలాంటి చేసిన వాళ్ళము ఆయన నమ్మి ఆయన చేసి ఆయన దగ్గర మేలు పొందుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళని ఉండాలా, ఉండకూడదండి. దేవుడు మహిమపరిచే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు దేవుడు మహిమపరిచినట్లయితే ఏమవుతుందండి, ఇతను మహిమపరుస్తున్నాడు, ఇతని ఎవరు మరి ఒక కార్యం జరిగించాలి, ఇతను మరొక మేలు చేయాలి, ఇతని ఎవరు మరి ఒక అద్భుత కార్యం జరిగించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు మహిమపరిచినట్లయితే, ఒకవేళ దేవుడు మహిమపరచుకొని దేవుడి దగ్గర తొలగిపోయినట్టయితే ఇతను చేసినా వ్యర్థం కదా, ఇతను చేసినా కానీ దీనివల్ల ఉపయోగం లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ 2 మాటలు ఏంటంటే దేవుని మహిమపరిచాడంట, అతను దేవుని మహిమపరచడం చూసి ప్రజలు కూడా ఏం చేశారంటే దేవుడికి స్తోత్రము చేసిరి అని. అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వేదన నుంచి వెళ్తున్నావు, ఎప్పుడైతే నువ్వు బాధల నుంచి వెళ్తున్నావు, దాని నుంచి తప్పనిసరిగా నువ్వు విడుదల పొందుకుంటావు. పొందుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క విడుదల పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మహిమపరిచే వారంగా ఉండాలి. మహిమపరిచే వారంగా ఉండి ఏం చేయాలంటే నీ యొక్క ఇబ్బందిని నువ్వు ఇబ్బందిలోంచి ఏ విధంగా రక్షించబడ్డావు, ఆ ఇబ్బందిలోంచి ఏ విధంగా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడో పక్క వాళ్ళకి చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా బాధపడతారు. గుడివాడు కూడా అదే చేశారు.
మైంపరిచినప్పుడు పక్కన వాళ్ళు కూడా చూసినట్టు దేవుని స్తోత్రం చేస్తారండి. అలాగే మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, మనం బయటకు వచ్చినప్పుడు మన యొక్క వేరును మనం పక్క వారితో పంచుకుంటే, మన యొక్క విశ్వాసంతో పంచుకున్నట్లయితే, వాళ్ళ అన్యులతో పంచుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నన్ను రక్షించే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను బయటకు లాగే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను ఇబ్బందులను బయటకు తీసుకొచ్చి ఒక దేవుడు ఉన్నాడని వారు కూడా సంతోషించి విశ్వాసంతో ముందుకు కొనసాగుతారు అన్నమాట. అబ్రహాము చూసి ఈరోజు మనం ఎంతో విశ్వాసం నేర్చుకున్నాం. ఎందుకంటే అసలు దేవుడి గురించి సరైన సమాచారం లేనప్పుడే, దేవుడి గురించి సరైన ఆలవాడి లేనప్పుడే మొదటిసారిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఈరోజు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండి అనేక మందిని విశ్వాసంగా తీర్చిదిద్దుతున్నాడు. మనం ప్రతిసారి కూడా విశ్వాసము అని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు ఎవరు గుర్తు చేసుకుంటాం? మొదటిసారిగా అబ్రహాము తప్పనిసరిగా గుర్తు చేసుకుంటాం. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడంట, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని, మన విశ్వాసంలో ఉన్నప్పుడు జరిగిన కార్యాన్ని ఎదుటి వాళ్ళకి పంచుకున్నట్లయితే మన ద్వారా కూడా వాళ్ళు కూడా విశ్వాసులుగాను గొప్ప ప్రార్థించే వాళ్ళుగాను తయారవుతారండి. ఆ విధంగా దేవుడు మనం మహిమపరచాలి. దాన్ని బట్టి ప్రజలు కూడా దేవుడికి స్తోత్రం చేస్తారు. మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటిది ఈ రోజు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనకు బాధలు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఉన్నాయి. అది ఎవరి ఇబ్బంది వాళ్ళకి తెలుసు, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎవరి యొక్క హృదయ గాయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ ఇబ్బందులు, మన ఇబ్బందులు, ప్రతి ఒక్క ఇబ్బందులు దేవుని ముందు పెట్టినట్లయితే, మనుషుల ముందు కాకుండా దేవుడి ముందు పెట్టినట్లయితే, యెహోషువకి ఏ విధంగా విజయం కలిగిందో, మన గుడ్డివాడికి ఏ విధంగా కళ్ళు తెరవబడి దేవుని స్తుతిస్తూ ఆయన వెంబడించాడు, మరి ఆ యొక్క విధవరాలు కూడా న్యాయాధిపతి ఏ విధంగా అయితే కార్యాన్ని పొందుకుందో మనం కూడా అదే విధంగా పొందుకుంటాం. కాబట్టి ఈ రోజున మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ప్రతిరోజు కూడా మనం ప్రార్థించేవాళ్ళని ఉండాలి. కొంత సమయాన్ని ప్రత్యేకంగా దేవుడికి ప్రార్థించేవాళ్ళని ఉండాలి. మరి కొంత సమయాన్ని ప్రత్యేకంగా ప్రార్థించడమే కాకుండా మన యొక్క పనుల్లో మనం వెళ్ళేటప్పుడు, మన యొక్క పనులు చేసుకునేటప్పుడు, మన యొక్క ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా వాటిని నెమరు వేసుకుంటూ దేవుని ఎప్పుడు కూడా మధ్యలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళని ఉండాలి. మనం అనుకుంటారు, చాలా తెలియదు ఏం చేస్తారంటే, ఆ ప్రయాణం ఉన్నాను కదా అనుకుంటారు. కానీ ప్రయాణంలో కూడా ప్రార్థించవచ్చు. అంటే ప్రయాణంలో ఉండి కూడా మనసులో దేవుణ్ణి ధ్యానించవచ్చు. దావీదు, దానియేలు వాళ్ళు చేసినదే. దావీదు గొప్ప రాజే, రాజ్యాన్ని పరిపాలిస్తుంటూ ఉండేవాడు. ఆయన అంట ప్రార్థన చేసుకునే ఉండేవాడు. అలాగే మనం కూడా మన పనుల్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైన సమయం ఉండాలి. మరి ఒకవేళ పనుల్లో కూడా దేవుణ్ణి ధ్యానించుకుంటూ జరగాలన్నమాట. అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ ముందు ఆగిపోతాడు. ఆ గుడ్డివాడు ముందు ఏ విధంగా అయితే నిలిచి తన దగ్గరికి ఏ విధంగా అయితే గొప్ప కార్యం చేశాడు, తప్పనిసరిగా నీ ముందు నిలిచి, నీ దగ్గర నిలిచి ఆయన నీ కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన మన బాధని, మన వ్యాధిని చూసి ఆయన మర్చిపోయే దేవుడు కార్యాలతో మనకు తప్పనిసరిగా గొప్ప కార్యం చేస్తాడు. మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థించడము మానక ప్రార్థించడము, కార్యం జరిగే వరకు కూడా మానక ప్రార్థించడం అనేది మనము చేయవలసిన పని. అప్పుడు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ఏదో కూడా గొప్ప కార్యాలు చేస్తారు కనుక దీన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రార్థించేవాళ్ళం అవుతాము. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నామా, కళ్ళు మూసుకుంటాం. సరస్వతిగా దానికి కావలసిన ప్రభావం తండ్రి ఆయన ఈ యొక్క తల్లిదండ్రులు నేను ఉదయం మరి ధ్యానించదు, ఈ వాక్యం ధ్యానించదు.